మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచన భాగంలో ఈ రీతిగా యేసు ప్రభువారు అన్నారు, మరియు శిష్యుడని ఎవరు చిన్నవానికి ఒకటి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలమును పోగొట్టుకోడు. చిన్న విషయానికి కూడాను నా దేవుడు చాలా భూతద్దం పెట్టి చూస్తాడు. అది చిన్నదే కదా, గ్లాస్ నీళ్ళు ఇచ్చాడే అనుకోడు, చిన్నడి గుక్కెడి నీళ్ళు ఇస్తే చాలు, దానిని కూడా ఆయన రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఇచ్చేటువంటి దానికి ఆయన తిరిగి మరలా రెండంతలుగా బహుమానాన్ని తన బిడ్డలకు ఆయన ఇచ్చే దేవుడు. ఆమేన్ చెప్పండి. ప్రతిఫలం అనుగ్రహించి వాడు ఆయన. ఆమేన్. ప్రతిఫలము కలగజేయబోతున్నాడు ఈ మాసం. నువ్వు కష్టపడిన కష్టానికి ప్రతిఫలము నువ్వు పొందుకోబోతున్నావు. నువ్వు పడేటువంటి కష్టానికి, నీ కడిన కష్టం యొక్క కన్నీటికి దేవుడు ప్రతిఫలముగా బహుమానాన్ని అనుగ్రహించబోతున్నారు. బహుమానాన్ని పొందుకోబోతున్నావు.